యాత్ర వైఎస్సార్ సీఎం అవడంతో ముగిస్తే, ఈ యాత్ర వైఎస్సార్ మరణంతో మొదలై జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడంతో ముగుస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. కనుక ఈ సినిమాలో ఏముందో అనే దానికంటే ఎలా ఉందో అనేదే చెప్పుకోవాలి. జగన్ మోహన్ రెడ్డి జీవితం 2009 వరకు సాఫీగా సాగిపోయింది. చెప్పుకోవడానికి, రాయడానికి పెద్ద డ్రామా ఉన్న జీవితం కాదు అప్పటి వరకు. కాని తన జీవితంలో అసలు సిసలు డ్రామా తండ్రిపోవడంతో మొదలై ఓదార్పు యాత్ర, కాంగ్రెస్ సామ్రాజ్యంపై తిరుగుబాటు, సొంత పార్టీ పెట్టడం, జైలు జీవితం, నాయకుడిగా ఎదగడం, ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం అనే డ్రామా ఉంది. అన్ని జీవితాలు సినిమాలుగా తీయడానికి పనికిరావు. కానీ జగన్ మోహన్ రెడ్డి జీవితం మాత్రం పైన చెప్పుకున్న అంశాల వల్ల సినిమాకి పూర్తిగా పనికొచ్చే కథ. వైఎస్సార్ మరణం తర్వాత జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రకి నడుం కట్టడం, దానిని సోనియా గాంధీ ఆపమనడంతో సినిమాలో కాన్ఫ్లిక్ట్ పాయింట్ మొదలవుతుంది. ఎంత చెప్పినా, ఎలా చెప్పినా, ఎవరిచేత చెప్పించినా, తానే స్వయంగా చెప్పినా కూడా జగన్ ఆ యాత్రని ఆపడు. పర్యవసానంగా ఆమె జగన్ మోహన్ రెడ్డికి రాజకీయ ఉచ్చుని బిగించడం, ఈ వాతావరణాన్ని చంద్రబాబు తన రాజకీయానికి వాడుకోవడం జరుగుతుంది. ఈ రాజకీయ చదరంగంలో ఎన్ని అవమానాలు ఎదురైనా, జైలు జీవితం పలకరించినా, చంద్రబాబులాంటి చాణక్యుడి జిత్తులకి దెబ్బతింటున్న మొక్కవోని ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో, తెగింపుతో ప్రజల్ని నమ్ముకుని జగన్ ఎలా విజయం సాధించాడనేది కథ. అంటే ఇందులో ప్రధాన ప్రతినాయక పాత్రలు రెండు సోనియా గాంధీ, చంద్రబాబు. చంద్రబాబు పేరుని మాత్రం యథాతథంగా వాడేశారు. తన రాజకీయ మనుగడ కోసం చంద్రబాబు ప్రోగ్రెస్, కాంగ్రెస్కి పెట్టిన మారుపేరు, పార్టీని ఎలా వాడుకున్నాడు, తన ప్రత్యర్థిగా జగన్ ఎదగకుండా ఉండేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశాడు అనేవి డీటెయిల్డ్గా చూపకపోయినా ఉద్దేశ్యాల్ని మాత్రం తేటతెల్లం చేసింది ఈ స్క్రిప్ట్. అలాగే పార్టీని నమ్మున్న వారికి, పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన వారిని జగన్ మోహన్ రెడ్డి ఎలా గుర్తిస్తాడు అనేది నందిగామ సురేష్ పాత్రతో చెప్పడం జరిగింది. అది ఈ చిత్రంలో ఒక హైలైట్ సీన్. అయితే సెల్యూట్ కొట్టించడం కూడా చూపించుంటే ఇంకా బాగుండేది. అలాగే ప్రథమార్థంలో కొడాలి నాని వచ్చి వైఎస్సార్ని కలవడం, ఆ సమయంలో వైఎస్సార్ కలెక్టరుతో ఫోనులో చెప్పే డైలాగ్ హాల్లో చప్పట్లు కొట్టిస్తాయి. అదే సన్నివేశంలో వైఎస్సార్ అప్పటి తెదేపాకి చెందిన కొడాలి నానితో, సాయం అడిగినవాడు ప్రత్యర్థి అయినా కూడా నేను అతని బాగుకోరతాను, మీ నాయకుడిలా ప్రత్యర్థుల నాశనం కోరుకోను అంటాడు. మరొక చోట ఒక మహిళ జగన్తో, దేవుడు కేవలం నమ్మకం అన్నా, వైకెస్టార్ నిజం అంటుంది. ఇలాంటి డైలాగ్స్ సహజంగానే ప్రేక్షకులోని వైకాపా అభిమానులకి నచ్చుతాయి. ముఖ్యంగా వైఎస్సార్ మరణానంతరం జగన్ ఒక పాత కారులో కూర్చుని భార్యతో చెప్పే డైలాగులు రచయితలోని పరిణితికి నిదర్శనం. చెప్పబోయే కథకి నాంది ప్రస్తావనలాగా ఉంది ఆ సీన్. ఇక ఇంకా బాగా తీసుంటే బాగుండేది అనే సన్నివేశాలు కూడా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఎన్నికల ప్రచారానికి పెట్టిన పాట పవర్ఫుల్గా లేదు. కెమెరా వర్క్, ఎడిటింగ్ బాగున్నాయి. నటినటుల్లో జీవా తన మెథడ్ యాక్టింగుతో చక్కగా చేశాడు. ఎక్కడా జీవా కాకుండా జగన్ మోహన్ రెడ్డే కనిపించాడు. మమ్ముట్టి ఆల్రెడీ యాత్ర చేశాడు కనుక అదే పాత్రని అంతే ఈజ్తో కొనసాగించాడు. చంద్రబాబుగా మహేష్ మంజ్రేకర్కి ఎలివేషన్ సీన్లు బానే ఉన్నాయి. సుజానే బెర్నెట్కి సోనియా పాత్ర కొత్తేమీ కాదు. విజయమ్మగా ఆశ్రిత వేములగంటి, భారతిగా కేతకి నారాయణ్ పర్వాలేదు. స్క్రీన్ ప్లే వేగంగా కదులుతూ త్వరగా ముగుస్తుంది. ప్రథమార్ధమంతా వైఎస్సార్ మరణం, ఆ తర్వాత జగన్ ఓదార్పు యాత్ర, సోనియా అతనిని డిస్ట్రాయ్ చేయమనడంతో ముగుస్తుంది. ద్వితీయార్థమంతా జగన్ జైలుపాలు కావడం, ఎన్నికల బరిలో పోరాడడం. మొదట తాను గెలిచి ఆ తర్వాత ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోవడంతో చివరికొస్తుంది. ఆ తర్వాత శుభలేఖ సుధాకర్ గొంతులో వినిపించే వాక్యాలు జగన్ మోహన్ రెడ్డి ఇమేజ్ని పైస్థాయికి తీసుకెళ్తాయి. వైటెస్ జగన్ మోహన్ రెడ్డి అని నేను అంటూ ఒరిజినల్ జగన్ మోహన్ రెడ్డి తెర మీద కనిపించడంతో రోలింగ్ టైటిల్స్ పడతాయి. మొత్తంగా చూసుకుంటే వైఎస్సార్ జగన్ల అభిమానులకి నచ్చే చిత్రమిది. తెలిసిన చరిత్రనే సినిమా రూపంగా తెర మీద చూసే అవకాశమిది. భయపడని గుణం, తెగింపు, కష్టపడి పనిచేయడం, ఎంతటి పరిస్థితికైనా సిద్ధంగా ఉండడం, ప్రత్యర్థి బలవంతుడైనా సొంత బలాన్ని తక్కువ అంచనా వేసుకోకపోవడం, ఆడిన మాట తప్పకపోవడం, పితృవాక్య పరిపాలన లాంటి గుణాలు కలిగిన వ్యక్తి ఎంతటి కొండనైనా పిండి చేయగలడని చెప్పే కథ ఇది. ఆ రకంగా ఇది అందరూ చూడాల్సిన వ్యక్తిత్వ వికాస చిత్రం.